హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆల్ఫా స్టేట్ మైండ్ మాస్టరీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్ఫా స్టేట్ అనేది ఇంపార్టెంట్ స్టేట్ ఆఫ్ మైండ్. ఆల్ఫా స్టేట్లో వచ్చేసి వీ కెన్ రీప్రోగ్రామ్ ద సబ్ కాన్షియస్ మైండ్. మరి ఈ సందర్భంగా నా పేరు రాఘవరెడ్డి. నేను ఆల్ఫా స్టేట్ ఎక్స్పర్ట్ని, సైకాలజిస్ట్ మరియు ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ని. నేను ఈ పూర్వాశ్రమంలో టీచర్గా, లెక్చరర్గా, ప్రిన్సిపల్గా పనిచేశాను గవర్నమెంట్ సెక్టార్లో. నేను నా ఉద్యోగాన్ని వదిలి ఫుల్ టైమ్గా ఐఎమ్ హెల్పింగ్ పీపుల్ టు ఫైండ్ దేర్ గ్రేట్నెస్ అండ్ టు లివ్ ద లైఫ్ ఆఫ్ దేర్ డ్రీమ్స్. సో మీకు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఆసక్తి ఉన్నట్టయితే వీడియో మొత్తం తప్పకుండా చూడండి. ఓకే, సీ యూ ఇన్ ద లైవ్. హాయ్, వెల్కమ్ టు ఆల్ఫా స్టేట్ మైండ్ మాస్టరీ. దీంట్లో మనం నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే అండర్స్టాండింగ్ అబౌట్ ద మైండ్, ఆల్ఫా స్టేట్ లోపలికి ఎలా ఎంట్రీ కావాలి, ఆల్ఫా స్టేట్ను ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే టెక్నిక్స్ ఏంటి, అదేవిధంగా ఆల్ఫా స్టేట్ని ఏ విధంగా బెనిఫిట్ పొందవచ్చు అనేది. ఆల్ఫా స్టేట్ అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇదే ఛానల్లో వీడియోలు ఉన్నాయి. అయితే నేను మరలా లేటెస్ట్గా వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇంకా కొంత లేటెస్ట్ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి చేస్తున్నాను. ఆల్ఫా స్టేట్ అనేది మనం గమనించినట్టయితే ఇట్ ఈజ్ ఏ పవర్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్. ఈ ఆల్ఫా స్టేట్లో వచ్చేసి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ రెండు కూడా ఇన్ఫర్మేషన్ని ఒకదానికొకటి పాస్ ఆన్ చేసుకుంటాయి. అయితే మనం కాన్షియస్గా అంటే మనం మెలకువగా ఉన్నప్పుడే మన సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యమైనదే కదా, ఉపయోగపడేదే కదా. ఈ విధంగా మొట్టమొదట 1960స్లో జోస్ సిల్వా అనేటటువంటి ఒక రేడియో మెకానిక్ ఈ సైకాలజీలో ఇంట్రెస్ట్ ఉండి ఒక హాబీగా తయారై సైకాలజీలో అనేక విషయాలు నేర్చుకుంటూ అతను సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గరికి వెళ్ళాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ తోటి కూడా అతనికి పరిచయం ఉంది, అతని దగ్గర కొన్ని సందేహాలు తీర్చుకునేవాడు. అదేవిధంగా ఇతను ఆల్ఫా స్టేట్ గురించి గమనించి ఈ ఆల్ఫా స్టేట్ని అతను వాళ్ళ పిల్లలకి టీచ్ చేశాడు. ఆ విధంగా టీచ్ చేయటం వల్ల వాళ్ళలో మెమరీ బాగా పెరిగింది. అదేవిధంగా అవతల వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారో కూడా వాళ్ళు చెప్పగలిగే స్థితికి చేరారు. అంటే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అని ఇప్పుడు అంటున్నాం, ఈఎస్పి. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి స్కిల్స్ రావటం, స్ట్రెస్ బాగా తగ్గటం, లైఫ్ మీద మంచి అవగాహన ఏర్పడటం అనేది జరిగింది. ఇటువంటి యూజ్ఫుల్ ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ని ఈయన ఏం చేశాడు, ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ని తర్వాత ఇతరులకు కూడా చెప్పటం, ఇతరులు కూడా నేర్చుకోవటం, ఈ నేర్చుకున్న దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు బెనిఫిట్ పొందటం, తర్వాత బిజినెస్ మేనేజర్స్కి, సేల్స్ పీపుల్కి, మార్కెటింగ్ ఏజెంట్స్కి, హెచ్ఆర్ పీపుల్కి ట్రైనింగ్ ఇవ్వడం, 1970 నుంచే ట్రైనింగ్ ఇవ్వడం, ఒక పెద్ద ఆర్గనైజేషన్గా ఆల్ఫా స్టేట్ని టీచ్ చేసే ఆర్గనైజేషన్గా అమెరికాలో అది నిలబడింది. అదేవిధంగా అమెరికా నుంచి వాళ్ళు అనేక దేశాల్లో కూడా వేరు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జోస్ సిల్వా గారు లేరు, ఆయన కొడుకున్నాడు. అదేవిధంగా సంస్థ ఉంది, వాళ్ళు ఆల్ఫా స్టేట్ని టీచ్ చేస్తారు ఇంగ్లీష్లో. నేను ఇప్పుడు ఆల్ఫా స్టేట్ని వాళ్ళు చెప్పే విధానాన్ని ఇంకా కొద్దిగా మెరుగుపరిచి తెలుగులో మీకోసం చెప్తున్నాను. మరి మీకు ఆసక్తి ఉన్నట్టయితే వీడియో అంతా చూడండి. ఒకవేళ మీరు ఇప్పుడు వేరే పనిలో ఉన్నట్టయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరు ఈ ఛానల్లో ఉంటారు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు యూట్యూబ్ ఆన్ చేయగానే దాంట్లో యూట్యూబ్ ఫీడ్లో వస్తుంది అన్నమాట. కాబట్టి ఇది చాలా విలువైనటువంటి క్లాసు, కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది నేను నా పెయిడ్ మెంబర్స్ కోసం ఇచ్చేటటువంటి ట్రైనింగ్లలో ఇది తప్పకుండా ఉంటుంది, బేసిక్ ప్రోగ్రామ్. అదేవిధంగా ఈ వీడియో చివరి భాగంలో కూడా ఒక స్పెషల్ ఆఫర్ని నేను ప్రకటిస్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు స్పెషల్ ఆఫర్ కోసం, పెద్ద డిస్కౌంట్ తోటి ఆఫర్ కోసం లాస్ట్లో ఒక అనౌన్స్మెంట్ ఉంది, అప్పటిదాకా చివరి దాకా ఉండండి. ఇక మనం గమనించినట్టయితే ఆల్ఫా స్టేట్ తోటి ఏం చేయొచ్చు, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు,
స్ట్రెస్ బాగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మెమరీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏకాగ్రతను బాగా పెంచుకోవచ్చు. అదేవిధంగా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి పాత మెమరీస్ని, అన్వాంటెడ్ మెమరీస్ని డిలీట్ చేయొచ్చు, లేదా కొత్త వాటిని ఇంప్రూవ్ చేయొచ్చు. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఆల్ఫా స్టేట్ని మీరు ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఆల్ఫా స్టేట్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఆల్ఫా స్టేట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో చెప్పుకోవాల్సింది మన మైండ్ అండ్ బాడీ రెండు కనెక్ట్ అయి ఉంటాయి. మైండ్ అండ్ బాడీ ఆర్ కనెక్టెడ్. మైండ్ అనేది బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, బాడీ అనేది మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బాడీ మైండ్ రెండు కూడా కనెక్ట్ అయి ఉంటాయి, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి. కాబట్టి మైండ్ వేరే కాదు, బాడీ వేరే కాదని కూడా మొదటిగా గమనించాలి. తర్వాత గమనించినట్టయితే మనం ఈ సెషన్లో చెప్పుకునే దాంట్లో మనలో చైతన్యం ఉంటుంది. మన చైతన్యంని కాన్షియస్నెస్ అంటాం, ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటాం. ఈ చైతన్యం అనేది, ఈ కాన్షియస్నెస్ అనేది మనకి చిన్నప్పటి నుంచి వస్తుంది. మన కాన్షియస్నెస్ అనేది మనలో ఉంటుంది. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి విశ్వంలో కూడా చైతన్యం ఉంటుంది. విశ్వ చైతన్యం ఉంటుంది, వ్యక్తి చైతన్యం ఉంటుంది. మరి వ్యక్తి చైతన్యాన్ని మనం గమనించినట్టయితే మనం ఎప్పుడైతే మన యొక్క ప్రయాణం మొదలు పెడతాము, మన ప్రయాణం ఎప్పుడు మొదలు పెడతామండి? తల్లి యొక్క అండము, తండ్రి నుంచి వచ్చిన శుక్రకణము రెండు కలుసుకున్నప్పుడు అక్కడ ఒక జైగోట్ ఏర్పడుతుంది. ఆ జైగోట్ అనేది ఏర్పడ్డ దగ్గర నుంచి మన కాన్షియస్నెస్ అంటే వ్యక్తి చైతన్యము ప్రారంభమవుతుంది. వ్యక్తి చైతన్యము అదేవిధంగా విశ్వ చైతన్యము రెండు కనెక్ట్ అయి ఉంటాయి. ఈ విషయాన్ని నేను వివరంగా రాబోయేటువంటి వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్లో నేను మరలా వివరంగా చెప్తాను. ఇక్కడ మాత్రం ఇటువంటి చైతన్యం ఒకటి ఉందని మీరు గమనించండి. మనలో ఉన్నటువంటి చైతన్యం అనేది అంటే వ్యక్తి చైతన్యం అనేది విశ్వ చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎలా కనెక్ట్ అయి ఉంటుందని లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసులో మనం చెప్పుకుంటాం. తర్వాత ఈ జైగోట్ అనేది విభజనలు చెందుతూ ఉంటుంది. ఒక కణంతో మన ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ కణం అనేది 2 కణాలుగాను, 4 కణాలు, 16 కణాలు, 32 కణాలు, 64 కణాలు, 128 కణాలు, 256 కణాలు, 512 కణాలు ఇలా బహుకణంగా మారుతూ ఉంటుంది. ఈ కణాలు మారేటప్పుడు ఆ కణాలలో ఏ కణాలు ఏ పని చేయాలి, ఏ విధి నిర్వర్తించాలనేది మనలో ఉన్నటువంటి చైతన్యం అనేది, కాన్షియస్నెస్ అనేది డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం పెరిగిన తర్వాత, మనం పెద్ద అవుతూ ఉంటే, శిశువు జన్మించిన తర్వాత, శిశువు బాలుడుగాను లేదా బాలికగాను తర్వాత అడల్ట్ స్టేజ్కి వచ్చే టైంలో మన కాన్షియస్నెస్ మనతో పాటు పెరుగుతుంది. మనలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ ఏం చేస్తుంది? మన కాన్షియస్నెస్లో ఒక భాగాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. మన కాన్షియస్నెస్లో, మన చైతన్యంలో ఇంకొక భాగాన్ని మనం వచ్చేసి కాన్షియస్ మైండ్ అంటాం. ఈ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేవి మనం గమనించినట్టయితే ఇంతకుముందు మైండ్ పవర్ వీడియోలో డిస్కస్ చేసాము. ఇది బ్రెయిన్ యొక్క, మెదడు యొక్క పనిచేసేటప్పుడు ఏర్పడినటువంటి స్థితిని మనం మైండ్ అంటాం. ఈ మైండ్ అనేది కాన్షియస్ మైండ్ గాను, సబ్ కాన్షియస్ మైండ్ గాను డిస్కస్ చేస్తూ ఉంటాం. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని, ప్రతి కణజాలాన్ని, ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. మనలో ఇమ్యూనిటీని పెంచుతుంది, మనలో వచ్చేసి శక్తిని పెంచుతుంది. అదేవిధంగా మనలో చనిపోయినటువంటి కణాలను తొలగించేసి కొత్త కణాలని మనకు తెలియకుండానే ఏర్పరుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏంటంటే మనలో ఉన్నటువంటి రిజర్వాయర్, అతిపెద్ద శక్తి యొక్క సోర్స్ సబ్ కాన్షియస్ మైండ్. మనం కాన్షియస్ మైండ్ తోటి ఉన్నాం. మన కాన్షియస్ మైండ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుందని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. అవసరమైతే మళ్ళీ మీరు ఆ వీడియో చూడండి. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలని మనం ఉపయోగించుకోవడానికి మనం శిక్షణ తీసుకోవాలి. ఎందుకంటే మనకు శిక్షణ అనేది అవసరం. మనం సైకిల్ దొక్కేటప్పుడు ఒక హెల్ప్ తీసుకుంటాం శిక్షణ కోసం, కారు నడిపేటప్పుడు తీసుకుంటాం, రాయడానికి చదవడానికి శిక్షణ తీసుకుంటాం. అదేవిధంగా మన దగ్గర ఏదైనా టీవీ కానీ, ఒకవేళ ఎలక్ట్రానిక్ వస్తువు గ్రైండర్ కానీ, సెల్ ఫోన్ కానీ పాడైపోతే
అది కన్సర్న్డ్ మెకానిక్ కాడికి తీసుకుపోయి కన్సర్న్డ్ టెక్నీషియన్ కాడికి తీసుకుపోయి దాన్ని రిపేర్ చేయించుకుంటాం. మరి మన యొక్క మైండ్కి కూడా శిక్షణ ఉండాలి. ఎందుకు ఉండాలంటే మన మైండ్ గురించి, మన బ్రెయిన్ గురించి, మన నర్వస్ సిస్టమ్ గురించి చాలా విషయాలు న్యూరో సైన్స్లో తెలియజేయబడ్డాయి, ఇంకా తెలుస్తూనే ఉంది. కాబట్టి వచ్చేటటువంటి లేటెస్ట్ రీసెర్చ్ ద్వారా ఏం తెలుస్తుంది, మనలో ఉన్నటువంటి శక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మన జీవితాన్ని మరింత సుఖంగాను ఆనందకరంగాను ఎలా మార్చుకోవాలనేది సైకాలజీ, అదేవిధంగా న్యూరో సైన్స్, బిహేవియర్ సైన్స్ చెప్తున్నాయి, బయాలజీ చెప్తుంది. కాబట్టి అవి నేర్చుకోవడానికి మనకు శిక్షణ అవసరం. కాబట్టి దీంట్లో నేను కొంత శిక్షణ కూడా, అంటే కొంత కోచింగ్ కూడా ఇస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఆ పాయింట్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక కొంతమంది శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేశారు. ఇప్పుడు సుమారు ఒక 50 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితం ఒక పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో ఏం తెలిసింది, ఈ పరిశోధనలో వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది విజేతలు అవుతున్నారు, కొంతమంది జీవితంలో, చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు, కాంప్రమైజ్ అవుతున్నారు, యావరేజ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కొంతమంది అపారమైనటువంటి సంపదని, శక్తి సామర్థ్యాలని పొందడమే కాకుండా వాళ్ళ జీవితాన్ని మరింత సుఖంగాను ఆనందమయంగాను గడుపుతున్నారు అని చాలామంది కోటీశ్వర్ల మీద, మిలియనర్స్, బిలియనర్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఈ మిలియనర్స్ స్వతహాగా పుట్టుకతోటే సంపద ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు చాలామంది, వీళ్ళు శాస్త్రవేత్తల గ్రూపు సుమారు 200 మందిని స్టడీ చేసింది. ఈ 200 మందిలో చాలామంది పేదరికం నుంచి, వివక్ష నుంచి, అణచివేత నుంచి, రకరకాలైనటువంటి ట్రామాస్, రేపు లాంటి ట్రామాస్ నుంచి, యాక్సిడెంట్ లాంటి విషయాల నుంచి బయటపడి బతికిన వాళ్ళని స్టడీ చేశారు. వాళ్ళు ఆ ట్రామా తర్వాత, యాక్సిడెంట్ తర్వాత, లేదా పేదరికాన్ని అనుభవించిన తర్వాత జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వచ్చారు. మరలా సమాజానికి చాలా కంట్రిబ్యూట్ చేశారు. దలాయి లామా లాంటి వ్యక్తిని, మదర్ తెరెసా లాంటి వ్యక్తిని, జానకి దేవిని, బ్రహ్మకుమారేసి హెడ్ లండన్ లాంటి వ్యక్తులని వీళ్ళు దాంట్లో ఆ స్టడీలో తీసుకున్నారు. ఆ విధంగా వాళ్ళ బ్రెయిన్ స్టడీ చేసేటప్పుడు వాళ్ళ బ్రెయిన్కి కొన్ని పరికరాలు అమర్చారు. ఆ పరికరాల ద్వారా వాళ్ళ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందని గమనించారు. దీనిలో ఒక పరికరము అంటే ఎలక్ట్రాన్ ఎన్సెఫలోగ్రాఫ్ అంటాం, ఈఈజీ అంటాం. ఈఈజీ ఎలక్ట్రాన్ ఎన్సెఫలోగ్రాఫ్. ఈ పరికరాన్ని మెదడుకి అమర్చినప్పుడు ఆ వచ్చినటువంటి సిగ్నల్స్ని వాళ్ళు ప్రింట్అవుట్ తీసి, ఈసీజీ తీస్తాం కదా, గుండె ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ తీస్తాం, ఈసీజీ తీస్తాం. అట్నే ఈఈజీ కూడా తీశారు. ఈఈజీలో వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీని గమనించారు. వాళ్ళు గమనించింది ఏంటంటే బ్రెయిన్ నుంచి కొన్ని తరంగాలు విడుదలవుతున్నాయని గమనించారు. ఆ బ్రెయిన్ నుంచి విడుదలయ్యేటటువంటి తరంగాలని వాళ్ళు స్టడీ చేశారు. బ్రెయిన్ నుంచి విడుదలయ్యేటటువంటి తరంగాలు 5 రకాల తరంగాలు ఉన్నాయి. ఆ తరంగాలని డెల్టా అని, తీటా, ఆల్ఫా, బీటా, గామా అని 5 రకాలుగా మరి వాటికి పేర్లు పెట్టారు. ఆ పేర్లు పెట్టి ఒక్కొక్క స్టేజ్లో ఏమవుతుంది, ఏ విధంగా వాళ్ళ యొక్క బాడీ పనిచేస్తుంది, వాళ్ళ మైండ్ ఎలా పనిచేస్తుందని వాళ్ళు స్టడీ చేసే ప్రయత్నం చేశారు. ఆ స్టడీ చేసేటటువంటి రీసెర్చ్ ప్రాసెస్లో ఏమైందంటే మన బ్రెయిన్ నుంచి విడుదలయ్యేటటువంటి తరంగాలు 0 ఫ్రీక్వెన్సీ ఉంటే, ఒకవేళ ఎవరికైనా 0 ఫ్రీక్వెన్సీ ఉంటే ఆ మనిషి చనిపోయినట్టు. అయితే వాళ్ళు పెట్టినటువంటి కొలమానం ఉంది కదా, ఈఈజీ పరికరం ఉంది కదా, ఆ పరికరం మీద హాఫ్ నుంచి 4 తరంగాలు, హాఫ్ నుంచి 4 తరంగాలు ఒక సెకండ్కి వస్తే, హాఫ్ టు 4, ఒక చోట రాసుకోండి, హాఫ్ టు 4 సైకిల్స్ పర్ సెకండ్ వస్తే, ఒక సెకండ్కి 4 కానీ 4 కంటే తక్కువ అంటే హాఫ్ దాకా వస్తే ఆ మనిషి డెల్టా స్టేజ్లో ఉన్నాడని చెప్పారు. అదేవిధంగా 5 నుంచి 7 దాకా తరంగాలు, ఒక సెకండ్కి 5 నుంచి 7 దాకా తరంగాలు విడుదలైతే అటువంటి స్థితిని తీటా స్టేట్ అని చెప్పారు. 8 నుంచి 12 దాకా ఉన్నటువంటి తరంగాలని, 8 నుంచి 12 దాకా ఉన్నటువంటి తరంగాలు అంటే
సెకన్కి 8 తరంగాల నుంచి 1 సెకన్కి 12 తరంగాల దాకా బ్రెయిన్ నుంచి విడుదలైతే అటువంటి స్థితిని ఆల్ఫా స్థితి అని చెప్పారు. అదేవిధంగా 13 నుంచి 40 దాకా తరంగాలు విడుదలైతే ఆ స్థితిని బీటా స్థితి అన్నారు. ముఖ్యంగా బీటా స్థితిని మరలా డివైడ్ చేశారు. 13 నుంచి 22 దాకా ఉంటే బీటాలో సాధారణ బీటా అని, 22 నుంచి 40 దాకా తరంగాలు 1 సెకన్కి విడుదలైతే అటువంటి స్థితిని బీటాలో హయ్యర్ స్టేట్ అని డివైడ్ చేశారు. తర్వాత గామా స్టేట్ 40 నుంచి 70 లేదా 80 దాకా తరంగాలు 1 సెకన్కి విడుదలైతే దాన్ని గామా స్టేట్ అంటాం. ఇప్పుడు వీటిల్లో దేని పని ఏంటో డిస్కస్ చేద్దాం. ఇది ఇంట్రెస్టింగ్గానే ఉందా, బోరుగా ఉందా? ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇంట్రెస్టింగ్ అని టైప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు డెల్టా. ఈ డెల్టా స్టేట్ అనేది బాగా గాఢమైన స్థితి, మొద్దు నిద్ర లాంటి స్థితి. ఈ స్థితిలో మనిషి బయట ఏం జరిగేది తెలియదు. ఉదాహరణకి ఈ పల్లెటూళ్ళలో బాగా గాఢంగా నిద్రపోతారు. అతి గాఢ నిద్రలో ఉన్నప్పుడు తలుపు పారగొట్టి ఇంట్లో సామాన్ తీసుకపోయినా కూడా తెలియదు. చెవులకు ఏవైనా ఉన్నా, మెడలో ఏవైనా ఉన్నా దొంగలు వచ్చి అవి తీసుకొని పోయినా కూడా తెలియదు. ఇది అతి గాఢమైనటువంటి నిద్ర, మొద్దు నిద్ర. తర్వాత ఉన్నటువంటిది స్టేట్ తీటా స్టేట్. ఈ తీటా స్టేట్ని మనం గమనించినట్టయితే ఈ తీటా స్టేట్ అనేది ఒక మాదిరిగా ఉన్నటువంటి నిద్ర. అతి గాఢమైన నిద్ర కాదు, గాఢమైన నిద్ర. డెల్టా అనేది అతి గాఢమైన నిద్ర, తీటా అనేది గాఢమైన నిద్ర. హిప్నాటిజంలో ఉన్నవాడు, హిప్నాసిస్లోకి మీరు ఎప్పుడైనా హిప్నాటిజం చూసారా? హిప్నాసిస్లో స్టేజ్ మీదకి హిప్నాటిస్ట్ ఆడియన్స్ని పిలిచి వాళ్ళని ట్రాన్స్లోకి పంపిస్తారు. ఆ విధంగా అతి గాఢమైనటువంటి నిద్ర లాంటి స్థితి, అంటే మొద్దు నిద్ర లాంటి స్థితి, అంటే నిద్ర లాంటి స్థితికి చేరితే, హిప్నాటిజం ద్వారా చేరితే దాన్ని తీటా స్టేట్ అంటాం. ఆ తీటా స్టేట్లో గాఢమైన నిద్రలో వాళ్ళ శరీరానికి నీడిలు కూర్చినా కూడా తెలియదు, అంటే సజెషన్స్ ఇస్తారు. తర్వాత ఉన్నటువంటి స్థితిని మనం గమనించినట్టయితే ఆల్ఫా స్టేట్ అంటాం. ఆల్ఫా స్టేట్ అంటే మగతగా ఉన్నటువంటి స్థితి, మత్తుగాను మగతగా ఉన్నటువంటి స్థితిని ఆల్ఫా స్టేట్ అంటాం. ఉదయం నిద్ర లేవగానే మత్తుగా ఉన్న స్థితి ఉంటుంది కదా, అటువంటి స్థితిని ఆల్ఫా స్టేట్. తర్వాత ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితిని బీటా స్థితి అంటాం, మెలకువగా ఉన్న స్థితి అంటాం. కొంతమంది ఎవరైనా కోపడుతూ ఉంటారు, చీటికి మాటికి చిరుబురులు ఆడుతూ ఉంటారు, హై టెన్షన్లో ఉంటారు, ఎప్పుడు చికాకు పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ ఫ్రీక్వెన్సీ సుమారు 22 నుంచి 40 దాకా ఉంటుంది. ఈ 22 నుంచి 40 దాకా ఉంటే వాళ్ళ మానసిక స్థితి సరిగా లేదని వాళ్ళని తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్లో చేరుస్తారు. తర్వాత 40 నుంచి 70 దాకా 80 దాకా ఉంటే అటువంటి ఫ్రీక్వెన్సీని మనం గామా స్టేట్ అంటాం. ఈ గామా స్టేట్ అనేది బాగా వేవ్ లెంత్ ఎక్కువగా ఉన్నటువంటి స్థితి. ఈ స్థితిలో కొంతమంది బాగా మెడిటేషన్ చేసేవాళ్ళు, అదేవిధంగా బాగా గాఢమైన స్థితికి చేరిన వాళ్ళ బ్రెయిన్ నుంచి విడుదలవుతారు. అది రేర్గా ఏర్పడేటువంటి స్థితి గామా స్థితి. ఇప్పుడు వీటన్నింటినీ గమనించినప్పుడు సైంటిస్టులు, సైకాలజిస్టులు ఏం గమనించారంటే, ఏదైతే ఆల్ఫా స్థితి ఉందో, అంటే 8 నుంచి 12 దాకా బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, బ్రెయిన్ నుంచి తరంగాలు విడుదలవుతాయి కదా, ఇటువంటి స్థితిని వాళ్ళు గమనించారు. ఎక్కడ 200 మంది సైంటిస్టుల మీద రీసెర్చ్ చేశారని చెప్పాను కదా, గుర్తుందా? 200 మంది ప్రపంచంలో వివక్ష నుంచి, అణచివేత నుంచి, వర్ణ వివక్ష నుంచి, పేదరికం నుంచి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, రేపు నుంచి, ట్రామా నుంచి, యాక్సిడెంట్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు, విజేతలైన వాళ్ళని వాళ్ళు గమనించారు.
ఆ విజేతల యొక్క బ్రెయిన్స్, అందరి బ్రెయిన్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి, వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడు కూడా ఎక్కడున్నాయని గమనించారు, ఆల్ఫా స్థితిలో ఉన్నాయని గమనించారు. మరి ఆల్ఫా స్థితిలో ఉంటే మరి వాళ్ళ బ్రెయిన్ ఒక రకంగా పనిచేస్తుంది. ఆ బ్రెయిన్ అక్కడ ఏం చేస్తుందని మరలా దాన్ని స్టడీ చేస్తారు. ఆల్ఫా స్థితిలో ఉన్నటువంటి వేవ్ లెంగ్స్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. అంటే కాన్షియస్ మైండ్ తోటి సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయడానికి ఆ మానసిక స్థితి ఉపయోగపడుతుందని గమనించారు. ఒక ప్రశాంతమైనటువంటి స్థితి, అలజడి లేనటువంటి స్థితి, ఎక్కడైతే మన సమాచారం అంతా, మన వివక్ష అంతా, మన యొక్క విచక్షణాశక్తి అంతా ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అటువంటి స్థితి, ఎక్కడైతే మనం సరిగా సబ్కాన్షియస్ మైండ్కి సజెషన్స్ ఇవ్వగలుగుతామో ఆ స్థితిని ఆల్ఫా స్టేట్ అంటాం. ఈ ఆల్ఫా స్టేట్ని గుర్తించిన తర్వాత చాలామంది అమెరికాలో ఆల్ఫా స్టేట్ మీద ట్రైనింగ్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా నేను తెలుగులో ఆల్ఫా స్టేట్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాను. మీకు ఆసక్తి ఉన్నవాళ్ళు ఆఫర్ ఉన్నది చూడండి. తర్వాత ఈ ఆల్ఫా స్టేట్కి ఎలా రీచ్ కావాలి, ఇప్పుడు నేను అది చెప్పబోతున్నాను. ఆల్ఫా స్టేట్కి ఎలా రీచ్ కావాలనేది నేను చెప్తాను. ఒకవేళ మీరు డ్రైవింగ్లో ఉంటే ఇది చేయకండి, లేదా మీ యొక్క వెహికల్ని పక్కకు ఆపి వినండి, లేదా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు తర్వాత వీడియో చూడండి. దానికోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక మీరు ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో కూర్చోండి, వేరే పనులు ఏవి చేయకండి. మిషనరీ నడపొద్దు, వెహికల్స్ నడపొద్దు, ఒక ప్రశాంతమైన స్థితిలో కూర్చోండి. ఇప్పుడు నేను మీరు ఆల్ఫా స్థితికి ఎలా వెళ్ళాలో మీకు నేర్పిస్తాను. మీరు ఇప్పుడు ప్రశాంతమైన స్థితిలో ఉన్నారు. నేను 25 నుంచి 1 దాకా అంకెలు లెక్కిస్తాను. ఒక్కొక్క అంకె లెక్కిస్తూ ఉంటే మీలో ప్రశాంతమైన స్థితి డబుల్ అవుతుందని ఊహించండి. మీరు ప్రశాంతంగా ఉన్న స్థితిని ఊహించండి. ఎప్పుడో ఒకసారి మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉంటారు కదా, చాలాసార్లు ప్రశాంతంగా ఉంటారుగా, ఆ స్థితిని ఊహించండి. మనసులో అలజడిని, చికాకులని పక్కకు పెట్టండి, వేరే పనులు పక్కకు పెట్టండి. ప్రశాంతంగా కూర్చోండి. కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవటం వల్ల బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి సమాచారాన్ని, నియర్లీ 50% సమాచారాన్ని మనం ఆపేస్తాం. తర్వాత నా మాటలు వింటూ నేను చెప్పినట్టుగా ఊహించండి. అంటే వేరే శబ్దాలు వినకుండా ఒక ప్రశాంతమైన స్థితిలో కూర్చోండి. నేను ఇప్పుడు 25 నుంచి 1 దాకా అంకెలు లెక్కిస్తాను. ఒక్కొక్క అంకె లెక్కిస్తూ 1 అనగానే మీరు అతి ప్రశాంతమైన స్థితికి చేరుకోబోతున్నారని ఊహించండి. మీరు చేరుకుంటారని నేను చెప్తున్నాను, కానీ మీరు కూడా ఏం చేయాలి, మీరు బాగా ప్రశాంతమైన స్థితికి చేరుకుంటారని ఊహించండి. కళ్ళు మూసుకోండి. 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 6, 5, 4, 3, 2, 1. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మీరు ప్రశాంతమైన స్థితికి చేరారు. ఈ ప్రశాంతమైన స్థితిని మీరు ఒక 5 రోజులు 6 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఉదయం లేవగానే ప్రాక్టీస్ చేయండి, సాయంత్రం నిద్రపోవడానికి ముందు ప్రాక్టీస్ చేయండి. ఆల్ఫా స్థితికి రండి. ఆల్ఫా స్థితికి వచ్చాక ఏం చేయాలో మరలా చెప్తాను. అయితే ఈ ఆల్ఫా స్థితికి వచ్చిన తర్వాత మరి ప్రతిసారి అంకెలు లెక్క పెట్టుకొని ప్రతిసారి ఆల్ఫా స్థితికి రావడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మొదట 5 సార్లు 6 సార్లు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు తర్వాత 5-6 సార్లు ప్రాక్టీస్ చేశాక తర్వాత ఆటోమేటిక్గా మీ అంతటా మీరు ఆల్ఫా స్టేట్కి పోయేటటువంటి టెక్నిక్ని నేను మీకు చెప్తాను. ఈ టెక్నిక్ని
మనం ఏమంటామంటే 3 ఫింగర్ టెక్నిక్ అంటాం. అదేవిధంగా నేను నెంబర్లు లెక్క పెట్టినప్పుడు ఆ నెంబర్స్ని కూడా మీరు మనోనేత్రం పైన మీరు ఊహించాలి, అంటే విజువలైజ్ చేయాలి, ఇమాజినేషన్ చేయాలి. విజువలైజేషన్ ఇమాజినేషన్ అనేది ఇక్కడ మీరు ఉపయోగించాలి. కాబట్టి మీ విజువలైజేషన్లో మీరేం చేయండి, ఒక వైట్ బోర్డ్ని ఊహించండి లేదా బ్లాక్ బోర్డ్ని ఊహించండి. వైట్ బోర్డు లేదా బ్లాక్ బోర్డ్ని ఊహించండి. ఆ బ్లాక్ బోర్డు వైట్ బోర్డు ఎలా ఉండాలి, మీ కనుచూపుకి కంటి చూపుకి పైన 45 డిగ్రీలు పైన ఉండాలి. ఆ విధంగా పైన ఉండేటట్టుగా ఊహించండి. దీన్ని సిల్వర్ స్క్రీన్ టెక్నిక్ అంటాం. ఈ సిల్వర్ స్క్రీన్ టెక్నిక్లో ఏమవుతుంది, మీరు నేను చెప్పిన నెంబర్ని మీ మనోనేత్రంలో ఆ నెంబర్ని 25 అంటే 25ని ఊహిస్తారు, 24 అంటే 24ను ఊహిస్తారు. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీకు మీరే సజెషన్లు ఇచ్చుకోగలుగుతారు. 1 అన్నారనుకోండి, చివరికి 1ని ఊహించండి. ఇది సిల్వర్ స్క్రీన్ టెక్నిక్. మీకు మంచిగా అనిపిస్తుందా? ఫాలో అవుతున్నారా? అయితే SST సిల్వర్ స్క్రీన్ టెక్నిక్ SST అని కామెంట్స్లో టైప్ చేయండి. ఎందుకంటే ఎంతమంది వీడియోని ఇప్పటిదాకా ఫాలో అయ్యారో నాకు తెలుస్తుంది. తర్వాత 3 ఫింగర్ టెక్నిక్. ఈ 3 ఫింగర్ టెక్నిక్ ఏం చేస్తుందంటే, న్యూరో సైన్స్లో ఒక రీసెర్చ్ జరిగింది. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటాం. ఈ ప్రోగ్రామింగ్లో తెలిసినటువంటి ఒక పద్ధతి ప్రకారం మన మానసిక స్థితిని శారీరకంగా లింకప్ చేస్తాం. కాబట్టి మీరు ఎప్పుడైతే 1 అనేటటువంటి నెంబర్ చెప్తారో మీరు ప్రశాంతమైన స్థితికి వస్తారు. ఆ స్థితిలో మీరు కుడి చేతి వాటం ఉన్నవాళ్ళు అయితే, కుడి చేయి వాడేవాళ్ళు అయితే మీ యొక్క కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు కలపండి ఈ విధంగా. తర్వాత కళ్ళు తెరవండి. 1 అన్న తర్వాత కలపండి. తర్వాత కళ్ళు తెరవండి, నెమ్మదిగా వదలండి. ఒకవేళ మీరు ఎడమ చేయి వాడేవాళ్ళైతే, ఎడమ చేతి వాటం ఉన్నవాళ్ళైతే మీరు ఎడమ చేతి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు కలపండి. 1 అనగానే కలపండి. తర్వాత కళ్ళు తెరవండి, నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేది మరలా నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను, మీరు మరలా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా చేయటం వల్ల మీరు తర్వాత ఒక 5 సార్లు 10 సార్లు ప్రాక్టీస్ చేయటం వల్ల మీ యొక్క ఆల్ఫా స్టేట్ అనేది ఆటోమేటికల్లీ యాంకర్డ్, అంటే ఆ మానసిక స్థితి అనేది శరీరంలో ఉన్నటువంటి ఒక మూమెంట్ తోటి కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా కనెక్ట్ అయినప్పుడు మీరు ఆల్ఫా స్థితిలో ఉంటారు. ఉదాహరణకి మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, సపోజ్ స్టూడెంట్ అనుకోండి, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. లేదా మీరు ఒక డాక్టర్ అనుకోండి, అడ్వకేట్ అనుకోండి, లేదా ఒక ప్రొఫెషనల్ అనుకోండి, ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని డిస్కస్ చేయాలి, మీకు ప్రశాంతమైన స్థితి కావాలి. అప్పుడు మీరు ఆల్ఫా స్టేట్ని మీరు క్రియేట్ చేయొచ్చు. 3 ఫింగర్స్ కలపటం ద్వారా మీరు ఆల్ఫా స్టేట్ని మీ మైండ్లో క్రియేట్ చేయవచ్చు. ఆల్ఫా స్టేట్లో ఏమవుతుంది, మెదడులోని కుడి ఎడమ అర్ధ భాగాలు 2 సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ తోటి కలిసి పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ బ్రెయిన్ గురించి చెప్తున్నాం, మైండ్ గురించి చెప్తున్నాం. బ్రెయిన్లో లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది, రైట్ బ్రెయిన్ ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ అనేది మనం గమనించినట్టయితే లాజికల్గా ఉంటుంది. ఏమిటి, ఎందుకు, ఎలా అనేది లెఫ్ట్ బ్రెయిన్లో ఉంటుంది. ఈ భాగం ఎక్కువగా డామినెంట్గా ఉంటుంది. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా లెఫ్ట్ బ్రెయిన్ ఓరియంటెడ్గా ఉంటుంది. లాంగ్వేజ్ ఓరియంటెడ్గాను ప్లస్ మ్యాథమెటిక్స్ సైన్స్ ఓరియంటెడ్గాను ఉంటుంది మన ఎడ్యుకేషన్ అంతా కూడా. కాబట్టి మనం ఎక్కువగా లెఫ్ట్ బ్రెయిన్ వాడతాం, రైట్ బ్రెయిన్ ఎక్కువగా వాడడం. మన ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి అన్సైంటిఫిక్ ప్రాసెస్ ఇది ఒకటి. మనం క్రియేటివిటీని వాడడం. కాబట్టి రైట్ బ్రెయిన్లో క్రియేటివిటీకి సంబంధించిన రిసోర్సెస్ ఉంటాయి. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్కి మనకు క్రియేటివిటీ కావాలి, భిన్నంగా ఆలోచించాలి. భిన్నంగా ఆలోచించడాన్ని క్రియేటివిటీ అంటాం, అది రైట్ బ్రెయిన్లో ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ 2 కలిసి పనిచేసినప్పుడు మన సామర్థ్యం ఏమవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఒక కాలుతో పరిగెత్తితే రేసులో విన్ అవుతారా, పరుగు పందెంలో విన్ అవుతారా? 2 కాళ్ళతో పరిగెత్తితే పరుగు పందెంలో విన్ అవుతారా? గమనించండి. అట్నే మెదడులోని 2 భాగాలు,
లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు వాడితే ఎక్కువ ఫలితం ఉంటుందా తక్కువ ఉంటుందా గమనించండి. అదేవిధంగా మనం కాన్షియస్ మైండ్ తోటి మన సబ్కాన్షియస్ మైండ్కి డైరెక్షన్ ఇవ్వచ్చు. నాకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అని మనం ఆల్ఫా స్టేట్కి వెళ్ళి దానికి సంబంధించినటువంటి విషయాలను ప్రజెంట్ చేస్తే సబ్కాన్షియస్ మైండ్ విల్ గివ్ ద రిసోర్సెస్, గివ్ ద ఐడియాస్, గివ్ ద వాట్ వి కాల్ మానసిక వనరుల్ని మనకు అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా మనం మరింత శక్తివంతంగాను మరింత సమర్థవంతంగాను పని చేయగలుగుతాం. కాబట్టి ఇది అవసరమైనా మీకు ఒకవేళ అవసరమైతే నీడ్ అని టైప్ చేయండి. కాబట్టి ఇప్పుడు మీరు సిల్వర్ స్క్రీన్ టెక్నిక్ నేర్చుకున్నారు, 3 ఫింగర్ టెక్నిక్ నేర్చుకున్నారు. ఇప్పుడు నేను మరలా 25 నుంచి 1 దాకా ఒక్కొక్క అంకె లెక్క పెడతాను. ఒక్కొక్క అంకె లెక్కిస్తూ ఉంటే మీరు మీ స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ అంటే వెండి తెర, సినిమా తెర, వెండి తెరని ఒకటి ఊహించండి. వెండి తెర అంటే చిన్నది ఊహించండి. స్క్రీన్ టీవీ స్క్రీన్ లాగా లేదా వైట్ బోర్డ్ లాగా ఒక స్క్రీన్ ఊహించండి. ఆ స్క్రీన్ మీద నేను 25 అని నెంబర్ చెప్పగానే 25ని ఊహించండి. 24 అనగానే 24ని ఊహించండి. ఓకే, చేయగలుగుతారు కదా? ఓకే, నాకు మరలా ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, శ్వాస మీద దృష్టి పెట్టండి. ఒకసారి గాఢంగా శ్వాస తీసుకోండి, వదలండి. ఇంకొకసారి గాఢంగా శ్వాస తీసుకొని వదలండి. 25 ఊహించండి. 24 ఊహించండి. శ్వాస మీద దృష్టి పెట్టండి. ఇమాజినేషన్లో నెంబర్ని చూడండి, ప్రయత్నం చేయండి. కనబడుతున్నట్టుగా ఊహించండి, కనబడకపోయినా కూడా. 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు మీరు కుడి చేతి వాట ఉన్న వాళ్ళైతే కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు కలపండి. ఎడమ చేతి వాట ఉన్న వాళ్ళైతే ఎడమ చేతి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు ఇలా కలపండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. రిలీజ్ ద 3 ఫింగర్స్. రిలీజ్ ద 3 ఫింగర్స్. ఎస్, వెరీ గుడ్. ఈ 3 ఫింగర్ టెక్నిక్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఆల్ఫా స్టేట్ని 3 ఫింగర్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయటం వల్ల మీరు వేగంగా ఆల్ఫా స్థితికి వెళ్ళగలుగుతారు. తర్వాత ఇక్కడ మీకు ఒక జాగ్రత్త చెప్పాలి. జాగ్రత్త ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ విషయాలు, నెగిటివ్ ఐడియాలని ఆల్ఫా స్థితిలో ఊహించకండి. ఆల్ఫా స్థితిలో మనం ఏదైతే ఊహిస్తామో అది సబ్కాన్షియస్ మైండ్ అయిపోతుంది. ఏదైతే మనం ఫీల్ అవుతామో అది సబ్కాన్షియస్ మైండ్ అయిపోతుంది. ఏదైతే తీవ్రంగా మరలా ఆలోచిస్తామో అది సబ్కాన్షియస్ మైండ్ అయిపోతుంది. కాబట్టి డిజైర్, ఫీలింగ్, ఇంటెన్సిటీ, రిపిటేషన్ ఇవి నెగిటివ్ స్టేట్కి చేయొద్దు. ఇప్పుడు ఇంకొక టెక్నిక్ చెప్తున్నాను. మీకు గోల్ సెట్టింగ్ అనేది బహుశా మీరు ఆల్రెడీ మీ గోల్స్ ఉంటాయి. మీరు లైఫ్ విజన్ని మీరు క్రియేట్ చేసుకుని ఉంటారు. మీ జీవిత లక్ష్యం ఉంటుంది. ఆ జీవిత లక్ష్యాన్ని మీరు విజువలైజేషన్లో పెట్టండి, ఆల్ఫా స్టేట్లో పెట్టండి. ఇప్పుడు నేను బహుశా మీకు ఇష్టమైతే ఫాలో కండి. ఇప్పుడు నేను మీరు మీ లైఫ్ టైం గోల్ విజువలైజేషన్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఎందుకంటే నేను నా పెయిడ్ మెంబర్స్కి ఇవన్నీ కూడా నేర్పిస్తాను. ఇంకా మిగతా టెక్నిక్స్ కూడా నేర్పిస్తాను. కాబట్టి ఇక్కడ మీరు యూట్యూబ్ నుంచి నేర్చుకునే మీకు అందరికీ కూడా అభినందనలు. ఇప్పుడు నేను మీరు ఆల్ఫాకి వెళ్ళేటట్టుగాను మీ లైఫ్ టైం గోల్ని విజువలైజ్ చేసేటట్టుగాను
నేను సలహా ఇస్తాను. అప్పుడు మీరేం చేయాలి, మీ లైఫ్ టైం గోల్ ఏదైతే ఉంటుందో, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ టీచర్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఏజెంట్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ యువర్ ఫీల్డ్, దాన్ని ఊహించండి. అప్పుడు ఆ ఊహించినప్పుడు దానిలో ఫీలింగ్స్ ఉండాలి, కోరిక బలంగా ఉండాలి, అదేవిధంగా దాంట్లో తీవ్రత ఎక్కువగా ఉండాలి. తీవ్రత, కోరిక యొక్క ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండాలి. దాన్ని రిపిటేషన్ చేయాలి. ఆ రిపిటేషన్ ఎక్కడ చేయాలి? ఆల్ఫా స్థితిలో చేయాలి. మరి మీరు సిద్ధమా? ఓకే, నౌ టేక్ యువర్ పొజిషన్, సిట్ ఇన్ ఏ కంఫర్టబుల్ ప్లేస్. సౌకర్యంగా ఉండేటట్టుగా కూర్చోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మరలా ఒకసారి విజువలైజ్ చేయండి, సిల్వర్ స్క్రీన్ని విజువలైజ్ చేయండి. ఆ సిల్వర్ స్క్రీన్ అనేది ఊహించండి. ఆ స్క్రీన్ పైన మీ లైఫ్ టైం గోల్ని విజువలైజ్ చేయండి. మీరు ఒక టీచర్ కావాలనుకుంటే, మీరు ఒక ఎక్స్పర్ట్ కావాలనుకుంటే, లీడర్ కావాలనుకుంటే, మీ గోల్ ఏది ఉందో అది మీరు విజువలైజ్ చేయండి. ఒకవేళ మీకు గోల్ లేకపోతే, ఇప్పటిదాకా మీరు గోల్స్ని స్పెసిఫిక్గా ఏర్పరచుకోకపోతే అది ఒక పెద్ద లోపం అన్నమాట. ఎందుకంటే మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయకుండా బయట ఉన్న దానికోసం పోతే మనకు ఫెయిల్యూర్ వస్తుంది. కాబట్టి క్రియేషన్ ఎలా చేయాలి? ఇన్విజిబుల్ నుంచి చేయాలి. ఇన్విజిబుల్ నుంచి ఎలా క్రియేట్ చేయాలి అనేది మీరు మీ కోచింగ్ ప్రోగ్రాంలో నేర్చుకుని ఉంటారు. లేకపోతే నా కోచింగ్ ప్రోగ్రాంలో చేరండి. ఆఫర్ ఉంది. ఇవాళ 1000 మంది సబ్స్క్రైబర్స్ చేరినటువంటి రోజు కాబట్టి నా ఛానల్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయినటువంటి రోజు కాబట్టి ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రకటిస్తున్నాను. దానికి మీకు ఇష్టమైతే జాయిన్ కండి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, ఇమాజిన్ యువర్ లైఫ్ గోల్. ఆ పిక్చర్ని ఊహించండి, సిల్వర్ స్క్రీన్ మీద ఊహించండి. ఆ పిక్చర్ని పెద్దదిగా చేయండి. ఆ పిక్చర్ని యాక్టివ్గా, లైవ్లీగా చేయండి. దానిలో ఎనర్జీని ఇవ్వండి. సపోజ్ ఊహించండి, ఎనర్జీ లెవెల్ ఎంత ఉందో ఊహించండి. ఆ ఎనర్జీ లెవెల్ ఒకవేళ తక్కువగా ఉంటే 30%, 20%, 40%, 50%, 70% ఉంటే ఆ ఎనర్జీ, మీ పిక్చర్లో ఉన్న ఎనర్జీ లెవెల్ని పెంచండి. 100% దాకా రీచ్ అయ్యేటట్టు పెంచండి. ఇంక్రీజ్ ద ఎనర్జీ లెవెల్, ఇంక్రీజ్ ద బ్రైట్నెస్, ఇంక్రీజ్ ద బ్రైట్నెస్, ఇంక్రీజ్ ద ఫీలింగ్, ఇంక్రీజ్ ద ఫీలింగ్. ఇప్పుడు నేను 25 నుంచి 1 దాకా లెక్కిస్తూ పోతాను. ఆ విధంగా లెక్కిస్తూ పోతుంటే మీలో ఉన్నటువంటి ఈ ఫీలింగ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో ఇప్పుడు ఆ పిక్చర్ని, మీ బ్రెయిన్లో ఉన్నటువంటి పిక్చర్, మీ లైఫ్ గోల్ని రిపీట్ చేయండి, విజువలైజ్ చేయండి, పెద్దదిగా చూడండి, దగ్గరగా చూడండి, మీలో అనుభూతి వచ్చేలాగా చేయండి. మీ అనుభూతి అనేది మీ కణంలో, మీ శరీరంలో, కణకణంలో, శరీరం అంతా పాకేటట్టుగా చేయండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద ఆఫర్. ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఉంటుంది. స్పెషల్ ఆఫర్ని అనౌన్స్ చేస్తాను. మీరు ఆసక్తి ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి. హాయ్, ఈరోజు స్పెషల్ ఆఫర్ అండి. ఇన్ దిస్ స్పెషల్ ఆఫర్, ఈ స్పెషల్ ఆఫర్లో నేను ఒక భారీ డిస్కౌంట్ ప్రకటిస్తున్నాను. ఈరోజు ఎందుకు స్పెషల్ ఆఫర్ అంటే, ఈ స్పెషల్ ఆఫర్ అంటే ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ జాయిన్ అయ్యారు కాబట్టి నేను స్పెషల్ డిస్కౌంట్ ప్రకటిస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక్కొక్కటి మనం చూద్దాం.
ఆల్ఫా స్టేట్ మాస్టరీ. ఆల్ఫా స్టేట్ మాస్టరీ అనేది ఒక ప్యాకేజ్ అండి. దీని విలువ 4999. అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌ని అదేవిధంగా కాన్షియస్ మైండ్‌ని 2 కనెక్ట్ చేస్తుంది. అంటే కాన్షియస్ మైండ్ తోటి సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. దానిలో శిక్షణ ఉంటుంది. తర్వాత గమనించినట్టయితే ఇదంతా కూడా గ్రూప్ కోచింగ్ అండి. గోల్ సెట్టింగ్ మాస్టర్. ఈ గోల్ సెట్టింగ్ మాస్టరీలో లైఫ్ పర్పస్, లైఫ్ విజన్, గోల్స్ ఇవన్నీ కూడా సిస్టమాటిక్‌గా డెవలప్ చేయటం జరుగుతుంది. సైంటిఫిక్‌గా, సైకలాజికల్‌గా. దీని వాల్యూ 4999 అండి. అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ బ్లూ ప్రింట్. లా ఆఫ్ అట్రాక్షన్‌లో మన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని మార్చటంతోటి, మన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేసుకోవటంతోటి ఏ విధంగా మనం కోరుకున్నయి మన జీవితంలో సాధించవచ్చు, ఏ విధంగా నెగెటివ్ ఎమోషన్స్‌ని డిలీట్ చేయొచ్చు అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం ఈ కోర్సులో, వీడియో కోర్సులో. దీని వాల్యూ వచ్చేసి 4999 అండి. అదేవిధంగా మైండ్ సెట్ మాస్టరీ. మైండ్ సెట్‌లలో గ్రోత్ మైండ్ సెట్, అదేవిధంగా ఫిక్స్డ్ మైండ్ సెట్, ఇంకా వేరు వేరు రకాలైన మైండ్ సెట్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ మైండ్ సెట్స్‌లో డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని వాల్యూ 4999 అండి. తర్వాత మనం గమనించినట్టయితే న్యూరోప్లాస్టిసిటీ. అంటే న్యూరాన్స్ బ్రెయిన్‌లో ఏ విధంగా అవి పనిచేస్తున్నాయి, అదేవిధంగా నాడీ వ్యవస్థ శరీరంలో ఎలా పనిచేస్తుందనే దాని మీద మనం డిస్కస్ చేస్తాం. హ్యాబిట్స్ ఎలా ఏర్పడతాయి, పాత హ్యాబిట్స్‌ని ఎలా తొలగించుకోవాలి, ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలనేది న్యూరోప్లాస్టిసిటీలో వస్తుందండి. దీని వాల్యూ 4999 అండి. తర్వాత ఎన్ఎల్పి కమ్యూనికేషన్ మోడల్. కమ్యూనికేషన్‌లో మనం గమనించినట్టయితే ఎన్ఎల్పి అనేది బ్రహ్మాండమైనటువంటి కమ్యూనికేషన్ మోడల్ అండి. దీంట్లో వచ్చేసి న్యూరో సైన్స్‌లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేయటం జరుగుతుంది. దీని వాల్యూ 4999 అండి. తర్వాత పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ. అంటే స్టేజ్ మీద మీ ప్రజెంటేషన్ స్కిల్స్, అదేవిధంగా మీ బాడీ లాంగ్వేజ్, అదేవిధంగా ఏ విధంగా స్కిల్స్ సంపాదించాలి, బోర్ కొట్టకుండా ఎలా మాట్లాడాలి అనేది దీంట్లో డిస్కస్ చేస్తాం. దీని వాల్యూ 4999 అండి. అదేవిధంగా మనం మన పట్ల మనకున్న ఒపీనియన్‌ని సెల్ఫ్ కాన్సెప్ట్ అంటాం. ఈ సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది సెల్ఫ్ ఇమేజ్ తోటి మారుతుంది. ఈ సెల్ఫ్ ఇమేజ్‌ని ఎలా మార్చుకోవాలనేది దీంట్లో డిస్కస్ చేస్తాం. అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఈ బుక్‌ని ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ కోర్సులో ఎన్రోల్ కావటం వల్ల. అంతేకాకుండా మనం గమనించినట్టయితే ఈ కోర్సులనేవి ఒకటే ఇవ్వటం కాకుండా వీక్లీ ఒకరోజు, అంటే వీక్లీ మంగళవారం రోజు మాస్టర్ మైండ్ ఉంటుందండి. 8 గంటల నుంచి 9 గంటలు లేదా 9:30 దాకా మాస్టర్ మైండ్ ఉంటుంది. అంటే గ్రూప్ కోచింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 6 కోర్సెస్‌ని దాంట్లో మనం వారానికి ఒక కోర్సుని రీటీచ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా అవన్నీ కూడా రికార్డింగ్స్ కూడా అప్లోడ్ చేయటం జరుగుతుంది. తర్వాత మనకు క్వెషన్స్, డౌట్స్ వస్తూ ఉంటాయి, క్వెషన్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం పర్సనాలిటీని, క్యారెక్టర్‌ని బిల్డప్ చేయాలి కదా! దానికోసం మనకొక విధానం ఉంది. దాన్ని వచ్చేసి వీక్లీ ఇన్నర్ సర్కిల్ కాల్‌లు, అంటే ప్రతి గురువారం రోజు దీన్ని 8 గంటల నుంచి 9 గంటలు లేదా ఇంకా ఎక్కువ టైం అయినా కూడా అందరి క్వెషన్స్‌ని స్వీకరించడం జరుగుతుంది. గ్రూప్ కోచింగ్ అండి. ఈ గ్రూప్ కోచింగ్‌లో వచ్చేసి క్వెషన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో, ఇవన్నీ కలిపి మనం గమనించినట్టయితే వీటి ఖరీదు, అంటే వీటి యొక్క వాల్యూ మనం గమనించినట్టయితే మీరు చూడండి. ఆల్ఫా స్టేట్ మాస్టరీ 4999, గోల్ సెట్టింగ్ మాస్టరీ 4990, లా ఆఫ్ అట్రాక్షన్ 4990, తర్వాత మైండ్ సెట్ మాస్టరీ 4990, న్యూరోప్లాస్టిసిటీ బ్లూ ప్రింట్ 4999, తర్వాత ఎన్ఎల్పి కమ్యూనికేషన్ మోడల్ 4990, పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ 4990, సెల్ఫ్ ఎస్టీమ్ బ్లూ ప్రింట్ 990. అంటే సుమారు వచ్చేసి 8 కోర్సులు, 8, 5, 40,000 రూపాయల కోర్సుల్ని. అదేవిధంగా గ్రూప్ కోచింగ్ గమనించినట్టయితే గ్రూప్ కోచింగ్ వీక్లీ మాస్టర్ మైండ్, వీక్లీ ప్రతి వారం
ఈ కాన్సెప్ట్‌లో ఒక కాన్సెప్ట్ తీసుకొని వాటిని మరలా రిపీట్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక రోజు వీక్లీ ఒకరోజు క్వెషన్ ఆన్సర్స్, అదేవిధంగా మన సక్సెస్‌కి ఏ విధంగా రీప్రోగ్రామింగ్ చెందాలనేది దీంట్లో చేయటం జరుగుతుంది. ఈ వీక్లీ మాస్టర్ మైండ్, వీక్లీ ఇన్నర్ సర్కిల్ కాల్ అనేది బోనస్ అండి. కంప్లీట్‌గా బోనస్. ఎందుకంటే ఇవాళ రేపు మనం గమనించినట్టయితే ఎల్‌కేజీ, యూకేజీ, ఫిఫ్త్ క్లాస్ లోపులు ట్యూషన్‌కి మనం హైదరాబాద్‌లో ఉన్న చోట లేదా ఏదైనా సిటీలో ఉన్న చోట ట్యూషన్‌కి పంపిస్తే వాళ్ళు 2000 అడుగుతారు, 3000 అడుగుతారు. కానీ నేనొచ్చేసి ఇవన్నీ కూడా వీక్లీ గ్రూప్ కోచింగ్ అనేది ఫ్రీగా చేస్తున్నాను. కాబట్టి సుమారు 40,000 వీటి వాల్యూ కూడా మనం కలిపినట్టయితే సుమారు వీక్లీ 2000 యేసుకున్నట్టయితే 52 లక్ష రూపాయలు వస్తుందండి. ఇది 2 రోజులకి, వీక్లీ 2 రోజులకి ఒక సైకాలజిస్టు, ఎన్ఎల్‌పి ఎక్స్‌పర్టు, ఒక కోచ్ మీ దగ్గర గంట, 2 గంటలు గడిపి మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాడు. అదేవిధంగా మీకొచ్చేసి బ్లూ ప్రింట్ ఇచ్చి యాక్టివిటీని రివ్యూ చేస్తున్నాడంటే సుమారు 2,000 రూపాయలు. ఏది వారంలో 2 రోజులు మాస్టర్ మైండ్, వీక్లీ ఇన్నర్ సర్కిల్ కాల్ రెండిటికి కలిపి నా వారంలో 2 రోజులు అంటే నెలకి 8 రోజులు. ఒకవేళ నెలకి 8 రోజులు మనం గమనించినట్టయితే 8 రోళ్ళు 16 వేసుకున్నా కూడా నెలకి 16,000 వేసుకున్నా కూడా మనం గమనించినట్టయితే 12 నెలలండి. 12, 16 లెక్కేసుకోండి. లేదా 52 వారాలు వస్తాయి. 52 వారాలంటే వారానికి 2 క్లాసులు ఫ్రీగా చెబుతున్నాను. మరి ఒక్కొక్క దానికి 1000 రూపాయలు వేసుకున్నా కూడా 50,000 రూపాయలు వస్తుంది. కాబట్టి ఇది గమనించండి. ఇది 50,000, అది 40,000. ఓవరాల్ వచ్చేసి సుమారు 1,00,000 రూపాయలు అవుతుంది. అటువంటి కోర్సుని ఇప్పుడు ఈరోజు వచ్చేసి కేవలం 14,999కి ఇస్తున్నామండి. 4,999 రూపాయలకి 4,999 రూపాయలకి ఇస్తున్నాం. ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తున్నా అండి. ఫోన్‌పే చేయండి. 8125930895 ఇది నా ఫోన్‌పే నెంబర్ అండి. ఈ నెంబర్‌కి ఫోన్‌పే చేసి స్క్రీన్ షాట్‌ని షేర్ చేయండి. 8125930895. Thank you. See you again next week. లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్రీ క్లాస్‌లో మళ్ళా కలుసుకుందాం యూట్యూబ్ ద్వారా. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.